హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా రసం తయారు చేస్తున్నాను. అందుకు 7-8 వరకు టమాటాలను తీసుకొని మీడియం సైజువి నీళ్లు పోసుకొని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోలోని పైన ఉన్నటువంటి తొడిమని కట్ చేసి ఒక టమాటోని 2 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి మనము 1/2 లీటర్ వరకు నీటిని పోసి నీటిని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నటువంటి టమాటోలోకి మనం ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని టమాటాల్లో ఉంచి చింతపండును కూడా టమాటాతో పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు టమాటాలని చింతపండుని ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత టమాటాలో నుంచి వేడి నీటిని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నటువంటి ఈ టమాటాలోకి మనము 1 గ్లాసుడు చల్లని నీటిని పోసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత చింతపండును టమాటాని గుజ్జులాగా మెత్తటి గుజ్జులాగా మనము చేత్తో గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. ఇలా గుజ్జులాగా తయారైనటువంటి మిశ్రమంలోకి మనము ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళని పోసుకొని టమాటా తొక్కను, గింజల్ని, చింతపండు ఈనెల్ని అంతటిని తుక్కంతటిని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి రసంలోకి మనము ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న వేడి నీటిని కూడా టమాటా ఉడికిన నీటిని కూడా పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పును వేసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కారం కోసం 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత రసంలోకి నేను ఎప్పుడు ఎంటీఆర్ రసం పొడిని వాడతాను. ఇప్పుడు రసం పొడిని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లంత రసం పొడిని తీసుకొని రసంలోకి వేసుకోవాలి. తరువాత 1 ఇంచు బెల్లాన్ని కూడా వేసుకొని పాత్రని స్టవ్ మీద పెట్టుకొని సన్నని సెగ మీద రసాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రసానికి మనము తిరగవాత పెట్టుకోవాలి. అందుకు బాండ్లీ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని తాలింపు గింజలైనటువంటి సాసవులు, జీలకర్రను వేసుకోవాలి. తరువాత 4-5 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. తరువాత 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. దానితో పాటు గుప్పెడు కరివేపాకును వేసుకొని 1 ఇంచు ఇంగువను కూడా వేసుకొని తిరువాత అనేది బాగా వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి తిరువాతను పక్కన ఉడుకుతున్నటువంటి రసంలోకి వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు తెరల మరిగేటట్లు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినటువంటి రసంలోకి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. అంతేనండి, ఎంతో స్పైసీగా ఘాటుగా ఉన్నటువంటి రసం తయారయ్యింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్